పరిశుద్ధాత్మదేవ, మా మంచి యేసయ్య, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీరు మాకు మంచి దేవుడిగా ఉంది. గత దినాల్లో మమ్మలను కాపాడి నీ సన్నిధిలో ఉండే భాగ్యం నీ బిడ్డలమైన మాకు మీరు దయచేసినందుకు నీకు వందనాలు. ఈరోజు నీ మందిరములో ఉండి ఆరాధిస్తున్న బిడ్డల కొరకును, ఆన్లైన్లో పాల్గొన్నటువంటి బిడ్డలకు నీ ప్రత్యేకమైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా మంచి యేసయ్య, నీ కృప, నీ వాత్సల్యత, నీ దయ, నీ సన్నిధి మాతో కూడా మీరు ఉంచి, మీరు దీవించి, ఆశీర్వదించి బలపరచమని, నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య సన్నిధిలో స్తుతులు పాడెదము, ఆనందగానాలతో ఆరాధన చేసేదం. యేసయ్య సన్నిధిలో స్తుతులు పాడెదము, ఆనందగానాలతో ఆరాధన చేసేదం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో గడుపుట శ్రేష్టము, యేసయ్య సన్నిధిలో గడుపుట శ్రేష్టము. మరియ వలె మాట వినుట శ్రేష్టము, ఉత్తమం. మరియ వలె మాట వినుట శ్రేష్టము, ఉత్తమం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషమే, యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషమే. పరిశుద్ధ సన్నిధిలో పరవశించెదము, పరిశుద్ధ సన్నిధిలో
పరవశించెదము. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంరక్షణ. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంరక్షణ. సకల సమృద్ధియే యేసయ్య సన్నిధిలో సకల సమృద్ధియే యేసయ్య సన్నిధిలో. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో స్తుతులు పాడెదము ఆనందగానాలతో ఆరాధన చేసేదము. యేసయ్య సన్నిధిలో స్తుతులు పాడెదము ఆనందగానాలతో ఆరాధన చేసేదం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము. ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము. ఏ రీతి నీ ప్రేమ కొనియాడెదను. ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను. ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. యేసయ్యా మీకే స్తోత్రం.
పాప శిక్షను భరించిన యేసయ్యా, నా పాప శిక్షను భరించిన యేసయ్యా, నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా, నా పాప శిక్షను భరించిన యేసయ్యా, నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా, నా శాప భారమంతా తొలగించిన యేసయ్యా, నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా, నా శాప భారమంతా తొలగించిన యేసయ్యా, నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా, ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. సంగమంతా స్వరమెత్తి ఏ రీతి, ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమ మరువగలనా యేసయ్యా, మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. నాకున్నవాన్ని నీవిచ్చిన వేరే, నా జీవితం అంతయు నీకే సమర్పిస్తూ నేను ఆరాధిస్తున్నావు తండ్రి. నాకున్నవన్నీయు నీవిచ్చిన వేనయా, నా జీవితమంతయు నిన్నే భజింతును. నాకున్నవన్నీయు నీవిచ్చిన వేనయా, నా జీవితమంతయు నిన్నే భజింతును. తల్లి మరచిన మరువనంటే నన్ను ఎత్తుకొంటివి, తండ్రి విడచిన విడువనంటే నన్ను హత్తుకొంటివి. తల్లి మరచిన మరువనంటే నన్ను ఎత్తుకొంటివి, తండ్రి విడచిన విడువనంటే నన్ను హత్తుకొంటివి. ఏ రీతి నీ ప్రేమ కొనియాడెదను, ఏ రీతి నీ రుణమును తీర్చుకొందును, ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి నీ రుణమును తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమ మరువగలనా యేసయ్యా, మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని. ఇక రెండవ విషయానికి వస్తే విశ్వాసము. వాక్యము, రెండవది విశ్వాసము.
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచును, ప్రభు అతను లేపును. అతను పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనం పొరకుమైనదై బహుబలము గలదై ఉండును. విశ్వాస సహితమైన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సహితమైన ప్రార్థన. అందరూ కూడా ఎలాంటి ప్రార్థన అండి? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన. అందరం కూడా ఎలాంటి ప్రార్థన చేయాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసముతో కూడిందిగా ఉండాలి. కాబట్టి విశ్వాసము అనేది ఎలాంటిది? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుడుకు రుజువునయ్యున్నదని హెబ్రీ 11:1 మనం చూస్తాం. అలాగే హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసముతో కూడా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే మార్కు సువార్త 11:23-24 ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నేను 10 అడిగాను, 5 ఇస్తాడేమో, 2 ఇస్తాడేమో కాదు, నేను అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడు. మీరు మీ పిల్లలు మిమ్మల్ని ఒకవేళ రొట్టెని అడిగితే మీరు రాతిని ఇస్తారా? చేపను అడిగితే మీరు పాముని ఇస్తారా? లేక తేలుని ఇస్తారా? ఇవ్వరుగా. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనయ్య నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించను. అంతకంటే ఎక్కువగా ఇస్తాడు అని కాదు, అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మని ఇచ్చాడంటే పరిశుద్ధాత్మని ఇస్తే ఇక మీరు అడగటంలో తేడా వస్తుంది. ఏం తేడా వస్తుందని? పరిశుద్ధాత్ముడా మీరు అన్నీ చేయగలరు, పరిశుద్ధాత్ముడా మీరు సమస్తమును చేయగలరు, మీరు స్వస్థపరచగలరు, మీరు అన్నీ చేయగలరు, మీకు అసాధ్యమంది ఏది కూడా లేదు, అన్ని కూడా చేయగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడే. బ్రదర్ ఏంటండి చర్చికి రావట్లేదంటే ఆయన ఎప్పుడు వస్తాడులేండి, ఆయన మారటం ఆయన వల్ల కాని పని, ఆయనకి మారేదే లేదు అని చెప్పేసి మనమే డిక్లేర్ చేస్తాం, మనం ఓపెన్గా కన్ఫెస్ చేస్తాం. నేను ఇప్పటికి పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలు ట్రై చేశాను కానీ ఈ క్యాండిడేట్ని మార్చడం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి అని మాకు అయిపోయింది, అర్థం చేసుకొని ఇక ఇది జరగదు అని అనుకున్నాం. అలా అనుకోవద్దు. యేసు ప్రభు నామములో ఆ వ్యక్తి దేవుని ఆరాధిస్తున్నట్టు, బైబిల్ పట్టుకున్నట్టు, దేవుని మహింపరుస్తున్నట్టు విశ్వాసంతో అడగండి, విశ్వాసంతో చూడండి, విశ్వాసంతో మీరు అడిగి చూసిన దాన్ని మీరు పొందుకుంటారు. కొంతమంది కొట్టేవాళ్ళు యేసునామములో మారుదురుగాక, తిట్టేవాళ్ళు యేసునామములో మారుదురుగాక, సనిగేవారు యేసునామములో మారుదురుగాక, కొట్టేవారు మారుదురుగాక, తిట్టేవారు మారుదురుగాక, సనిగేవారు మారుదురుగాక. ప్రార్థన అనగానే ఎక్కడ లేనంత కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు యేసునామములో సాధువులు అవుదురుగాక, పులులన్నీ గొర్రెలైపోవును గాక. ఆ పుల్లు ఎక్కడున్నాయి అంటే అడవిలో ఉంటాయి, కానీ ఇంట్లోనే పులులు ఉన్నాయి కొన్ని. ఆ పులులన్నీ యేసునామములో ఏమవునుగాక? గొర్రెలవునుగాక. ఈ పాస్టర్ గారు భలే చెప్తున్నాడు, పురుషులందరినీ పులులు అంటున్నాడు, వాళ్ళందరూ గొర్రెలు అయిపోవాలంటున్నాడు. ఈయన మాటలు చాలా డేంజర్ ఉన్నాయని పురుషులందరూ మానేశారు గనక దేవునికి స్తోత్రం. స్త్రీలందరూ కూడా ఏమవునుగాక? పురుషులందరూ గొర్రెలైతే స్త్రీలందరూ కూడా వాళ్ళు కూడా గొర్రెలే అవుదురుగాక. వీరు పొట్టేళ్ళు కానీ వీళ్ళు గొర్రెలు. కాబట్టి దేవునికి స్తోత్రం. అందరూ కూడా కలిసి యేసయ్య నామాన్ని మహిమ పరిచే వాళ్ళుగా మార్చబడుదురు గాక. మీ కుటుంబాల్లో గొప్ప వెలుగును దేవుడు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా అని చెప్పండి. విశ్వాసంతో అడగండి. విశ్వాసం అందరూ కూడా విశ్వాసంతో నా పిల్లలు గొప్ప స్థితిలోకి వస్తారని మీరు అడగడం ప్రారంభించండి. మీ పిల్లలు
రాస్తున్నటువంటి పరీక్షల్లో గొప్ప స్థాయికి మీ పిల్లల్ని దేవుడు తీసుకొస్తాడని నమ్మండి. దాని విషయంలో మీరు దేవుని దగ్గర అడగండి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా విశ్వాసంతో మనం దేవుని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి దయచేసి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ప్రభువా నీ కృప మాకు దయచేయి అనేటువంటి బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా సృష్టికర్తమైన దేవ పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. ఇక్కడ చేరవచ్చిన వారు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు మరి దీవించండి, ఆశీర్వదించండి. దీనిలో పాలు పంపులు పొంది వారిని 100 60 30 నీ బిడ్డలు యేసు నామములో దీవించబడుదురు గాక. ప్రతి విధమైనటువంటి అడ్డు ఆటంకాలు తొలగిపోవును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. నూతన ఆత్మలో సంఘములో చేర్చబడుదురు గాక. వచ్చిన ప్రతి వారు 100 దీవించబడుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే